ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ జాగ్రఫీలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ కానీ వస్తే ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఇంట్రడక్షన్ టు జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ భౌగోళిక పరిచయం అనేటువంటి చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయి అంటే చూస్తే మనం ఇక్కడ జాగ్రఫికల్గా మనకు ఉండేటటువంటి టోటల్ ఏరియా కానీ లేకపోతే పాపులేషన్ కానీ లైక్ ఇండియాలో ర్యాంక్ కానీ లేకపోతే సింబల్స్ కానీ లేకపోతే ఇంకా స్టేట్ బార్డర్స్ బౌండరీస్ కానీ, అదేవిధంగా డిస్టిక్స్లో ఏది లార్జెస్ట్ డిస్టిక్ అంటే అది ఏరియా వైజ్ కానీ లేదా పాపులేషన్ బేస్ చేసుకొని కానీ డెన్సిటీని బేస్ చేసుకొని కానీ లిటరసీని బేస్ చేసుకొని ఇట్లా అడుగుతారు. అడ్మినిస్ట్రేషన్ డివిజన్ కూడా ఏ రకంగా ఉన్నదని చెప్పేసి. సో ఇంకా సెన్సస్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా అంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ డిస్టిక్ ఎక్కువ జనాభా కలిగి ఉంది తక్కువ జనాభా కలిగి ఉందని చెప్పేసి ఇలాంటివి కూడా అడుగుతారు, సెక్స్ రేషియోకి సంబంధించినవి. కాబట్టి అదేవిధంగా అర్బన్ పాపులేషన్, ఎస్సీ ఎస్టీ పాపులేషన్ పర్సెంటేజ్, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. దీని గురించి సమగ్రంగా ఈ వీడియోలో చూస్తాము. కాబట్టి ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. సో ఆస్ట్రనామికల్ లొకేషన్ అండ్ ఎక్స్టెంట్, భౌగోళిక ఉనికి అండ్ విస్తరణ అనేది ఇక్కడ మనం చూస్తే వాస్తవంగా సో అక్షాంశ విస్తరణ అని చెప్పేసి అంటాం. అంటే ఇది మనం చూడండి, ఇప్పుడు ఇది తెలంగాణ మ్యాప్. సో తెలంగాణ మ్యాప్ ఇండియాలో అంటే ఇండియా యాక్చువల్గా నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నది, ఉత్తరార్ధ గోళంలో ఉన్నది, అంటే ఈక్వెటార్కి పైన ఉన్నది. కాబట్టి ఉత్తర అక్షాంశాలు పాస్ అవుతూ ఉంటాయి, అంటే సో నార్త్ లాటిట్యూడ్స్ అనేవి ఉంటాయి ఈ రకంగా. కాబట్టి ఈ రకంగా మనం లాటిట్యూడ్స్ పరంగా చూస్తే ఇది టాప్ లాటిట్యూడ్ అనమాట. సో ఇది డౌన్ సైడ్ ఉన్నటువంటి లాటిట్యూడ్. అయితే వాటి యొక్క నెంబర్స్ మనం ఇక్కడ చూస్తే ఓకే, సో 15 డిగ్రీస్, ఓకే ఇది 15 డిగ్రీస్ 46 మినిట్స్, అదేవిధంగా 19 డిగ్రీస్ 47 మినిట్స్ మధ్యలో ఉన్నదన్నమాట. 15 to 19 మధ్యలో నార్దర్న్ లాటిట్యూడ్స్ మధ్యలో ఉన్నది, ఎందుకంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నది, ఉత్తరార్ధ గోళంలో ఉన్నది కాబట్టి భారతదేశము, అదేవిధంగా తెలంగాణ. సో ఆ రకంగా నార్దర్న్ లాటిట్యూడ్స్ అనేవి ఉంటాయి. ఇక లాంగిట్యూడ్స్ పరంగా మనం చూస్తే ఓకే, లాంగిట్యూడ్స్ అనేటువంటివి ఇట్లా మనకు నిలువుగా గీయబడినటువంటి ఏవైతే రేఖలు ఉన్నాయో వాటిని మనం లాంగిట్యూడ్స్ అంటాము. లాంగిట్యూడ్స్ మనకి ఇక్కడ చూస్తే 77 డిగ్రీస్ 16 మినిట్స్ ఈస్ట్ నుంచి 81 డిగ్రీస్ 43 ఈస్ట్ మధ్యలో ఉందన్నమాట. అంటే 77 to 81 రఫ్గా గుర్తుపెట్టుకుంటే 15 to 19 లాంగిట్యూడ్స్, అదేవిధంగా 77 to 81 అనేటువంటి లాంగిట్యూడ్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఉత్తర అక్షాంశాలు. అది భౌగోళికమైనటువంటి ఉనికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే ఉనికి అనేటువంటిది ఇక్కడ లొకేషన్ అనేటువంటిది మనం ఎప్పుడైనా సరే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి సో వాటిని మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సో ద తెలంగాణ ఈజ్ కంప్లీట్లీ ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటే భూపరివేష్టిత రాష్ట్రం అని చెప్పేసి అంటాం. భూపరివేష్టిత రాష్ట్రం అంటే ఏంటంటే సో 4 వైపులా కూడా మొత్తం ల్యాండ్ ఉండి వాటర్ బాడీ లేకపోతే దాన్ని మనం ఓకే భూపరివేష్టిత రాష్ట్రం అని చెప్పేసి అంటాం, ల్యాండ్ లాక్డ్ స్టేట్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఆ రకంగా భూపరివేష్టిత రాష్ట్రాలు మన ఇండియాలో 5 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో పెద్ద రాష్ట్రం వచ్చేసి మనకు మధ్యప్రదేశ్. మరి చిన్న రాష్ట్రం ఏందనేది మీకు తెలిసే కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో ఇది దీనికి సంబంధించింది. లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తెలంగాణ అనేది ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ ఇది మ్యాప్. ఒకసారి మనం మ్యాప్ని పరిశీలిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇక్కడ మ్యాప్ చూడండి. సో మ్యాప్లో మనం ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తూ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు మహారాష్ట్ర మనకు అంటే నార్త్ సైడు, అదేవిధంగా నార్త్ వెస్ట్ అండ్ నార్త్ మనకి మహారాష్ట్ర ఉంటుంది అనమాట, కంప్లీట్గా ఉంటుంది. అదేవిధంగా వెస్ట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కర్ణాటక ప్రాంతం ఉన్నది. ఓకే, అదేవిధంగా నార్త్ ఈస్ట్లో ఓకే ఈశాన్య భాగంలో మనం చూస్తే ఇక్కడ ఛత్తీస్గఢ్. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ఓకే ఈస్ట్ సైడు అదేవిధంగా సౌత్ సైడు మనకు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఓకే, సో ఆ రకంగా సో ఇక్కడ బౌండరీ స్టేట్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి. అయితే ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి రివర్స్ని మనం పరిశీలిస్తే రివర్స్ చూడండి. సో మనకు గోదావరి రివర్ ఏదైతే ఉందో మనకు బాసరాల అంటే నిజామాబాద్ డిస్టిక్ కందుకుర్తిలో ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత బాసర గుండా ప్రవహించి నిర్మల్ డిస్టిక్ గుండా మనకు అట్లా ప్రవహిస్తుంది అనమాట. సో ఆ రకంగా గోదావరి ఈ విధంగా ప్రవహిస్తూ వెళ్తుంది. దాంతోపాటు మిగతా రివర్స్ చూడొచ్చు, ఇది మంజీరా రివర్. ఓకే, సో మంజీరా రివర్ దాని యొక్క ఉపనది ఇది. ఓకే, ఇక కొన్ని అయితే ఇక్కడ చూడండి
ఈ పెద్ద వాగు అనేటువంటి మూల వాగు అనేటువంటివి చిన్న చిన్న ఓకే మానేరు ఇవన్నీ కూడా మనకు గోదావరి నది యొక్క ఉపనదుల్లో చదువుతాం ట్రిబ్యూటరీస్. ఓకే, అయితే మెయిన్గా ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఒక ఇంద్రావతి నది అనేటువంటిది ఇంపార్టెంట్. అయితే వార్ధ ఇది పెన్గంగా వైన్గంగా. సో చూడండి ఇక్కడ అంటే ఇక్కడ పెన్గంగా రివర్ అనేది ఒకటి ప్రవహిస్తుంది మనకు. చూడండి పెన్గంగా రివర్ మనకు ఓకే కొమరంభీం మాసేవా డిస్టిక్లో మనకు తుమ్మడి హట్టి వద్ద మనకు ప్రవహిస్తుంది. అక్కడ కృష్ణా రివర్స్ చూస్తే మనం ఇక్కడ చూడండి ఇది కృష్ణా రివరు, తుంగభద్ర రివరు. కృష్ణా తుంగభద్ర మధ్యలో మనకు గద్వాల్ ప్రాంతం ఉంటుంది. ఓకే, సో ఇదంతా నల్లమల్ల ఫారెస్టు. అయితే కృష్ణా యొక్క ట్రిబ్యూటరీస్ మనం చూస్తే సో ఇక్కడ చూడొచ్చు మూసీ రివరు. ఓకే, అదేవిధంగా ఓకే డిండి రివర్ ఇక్కడ చూడొచ్చు, పాలేరు, ఆకేరు, ఓకే వైరా, కిన్నెరసాని. ఇక్కడ ఇక్కడ ఇది కిన్నెరసాని గోదావరిలో ఉండేటువంటిది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ గమనించాలన్నమాట. అయితే మన దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్స్ మనం చూస్తే శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, లోవర్ మానేర్ డ్యాము, అప్పర్ మానేర్ డ్యాము, మిడ్ మానేర్ డ్యాము, నిజాం సాగరు, సింగూరు డ్యాము. ఓకే, అదేవిధంగా మనకు సౌత్ తెలంగాణలో వస్తే శ్రీశైలము, అదేవిధంగా నాగార్జున సాగరు. ఇవన్నీ ముఖ్యమైనటువంటి రిజర్వాయర్స్ అనమాట. ఓకే, సో అట్లా మనం జాగ్రఫికల్గా మనం దీన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏరియా, పాపులేషన్ అండ్ స్థానాలు ర్యాంక్ అనేది మనం చూస్తే టోటల్ ఏరియా వచ్చేసి ఓకే ఇక్కడ 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్ల మొత్తం వైశాల్యాన్ని కలిగి ఉన్నది తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా వైశాల్యం పరంగా స్థానం ర్యాంక్ అనేది ఏరియా ర్యాంక్ మనం ఇక్కడ చూస్తే 12th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, భారతదేశంలో 12వ స్థానం కలిగి ఉన్నది ఏరియా వైజ్ అనమాట. వైశాల్యం పరంగా 12వ స్థానాన్ని కలిగి ఉన్నదన్నమాట. అకౌంటింగ్ ఫర్ 3.41% ఆఫ్ ద కంట్రీస్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా. ఇంకా టోటల్ పాపులేషన్ వచ్చేసి ఓకే 3,50,00,000 3,50,00,000 జనాభాని కలిగి ఉన్నది 2011 సెన్సెస్ ప్రకారం. ఇంకా పాపులేషన్ ర్యాంక్ వచ్చేసి జనాభా పరంగా స్థానం కూడా 12వ స్థానం. చూడండి జాగ్రఫికల్గా 12 స్థానము, అదేవిధంగా పాపులేషన్ పరంగా కూడా మనకు 12వ స్థానాన్ని కలిగి ఉన్నది. 3,50,00,000 జనాభాని కలిగి ఉన్నది. 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ని కలిగి ఉన్నదని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తే అఫీషియల్ స్టేట్ సింబల్స్ చూడండి. అఫీషియల్ స్టేట్ సింబల్స్లో రాష్ట్ర పక్షి మనకు పాలపిట్ట. ఓకే, పాలపిట్ట అంటాం, ఇండియన్ రోలర్ పాలపిట్ట. అదేవిధంగా స్టేట్ ఎనిమల్ వచ్చేసి జింక, స్పాటెడ్ డీర్ అని చెప్పేసి అంటాం జింక. ఇంకా స్టేట్ ట్రీ వచ్చేసి జమ్మి వృక్షము అనేటువంటిది జమ్మి చెట్టు మనకు దసరా ఫెస్టివల్తో కనెక్ట్ అయి ఉన్నాయి. చూడండి ఇది జమ్మి చెట్టు, అదేవిధంగా పాలపిట్ట, ఇవి రెండు కూడా దసరా ఫెస్టివల్తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఎందుకంటే మనకు దసరా ఫెస్టివల్ అనేటువంటిది ఇక్కడ హిస్టారికల్గా మనం చూస్తే పురాణాల నుంచి మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు కింద వాళ్ళ ఆయుధాలని నిలిపి వెళ్ళారని చెప్పేసి, అంటే తిరిగి వచ్చి వాళ్ళు దసరా ఫెస్టివల్ రోజున తిరిగి అవి తీసుకున్నారని, అందువల్ల విజయం సాధించారని చెప్పేసి చరిత్రలో చెప్తారు. అట్లా జమ్మి చెట్టుతో కనెక్ట్ అయింది దసరా. అదేవిధంగా అదే రోజు దసరా రోజు పాలపిట్టను చూడడము, దానికి నమస్కరించడం అనేటువంటిది కూడా అది మంచిదని చెప్పేసి నమ్ముతారు తెలంగాణ ప్రజలు. కాబట్టి పాలపిట్ట, జమ్మి చెట్టు రెండు కూడా దసరా ఫెస్టివల్తో కనెక్ట్ అయి ఉన్నాయి. దసరా అనేటువంటిది ఒక ద ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. ఓకే, అది. ఇంకా స్టేట్ ఎనిమల్ వచ్చేసి జింక. ఓకే, స్టేట్ ఫ్లవర్ వచ్చేసి తంగేడు పుష్పం. ఈ తంగేడు పుష్పం కూడా దసరా ఫెస్టివల్తోనే కనెక్ట్ అయింది. ఎందుకంటే దసరా ఫెస్టివల్ సమయంలోనే మనం బతుకమ్మ పండుగని జరుపుకుంటాం. ఆ బతుకమ్మ పండుగలో బతుకమ్మ పండుగ అంటే పువ్వుల పండుగ. అందులో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పువ్వు ఏంటంటే తంగేడు పువ్వు. కాబట్టి తంగేడు పువ్వు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, సెన్నా. ఓకే, అరికలాట అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్టేట్ బార్డర్స్ అండ్ బౌండరీస్ చూడండి. స్టేట్ బార్డర్స్ అండ్ బౌండరీస్ అయితే మనకు మొత్తం 4 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ నార్త్ వెస్ట్ సైడ్, నార్త్ ఈస్ట్, సౌత్ అండ్ ఈస్ట్. మనం ఇంతకుముందు ఆల్రెడీ మీకు మ్యాప్లో చెప్పాను. నార్త్ సైడ్ నార్త్ వెస్ట్ సైడ్ మనకు మహారాష్ట్ర ఉంటుంది. నార్త్ అండ్ నార్త్ వెస్ట్ ఓకే మహారాష్ట్ర ఉంటుంది. అయితే ఏమేమి డిస్టిక్లతోనే బార్డర్ పంచుకుంటుంది అంటే ఆదిలాబాదు, నిర్మల్ అండ్ నిజామాబాద్ డిస్టిక్స్తో మనకు మహారాష్ట్ర బార్డర్ అనేది ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వెస్ట్ సైడ్ కర్ణాటక ఉంటుంది. కర్ణాటక బార్డర్లో మనకి ఏమొస్తుంది, కామారెడ్డి డిస్టిక్స్ వస్తుంది, సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది, వికారాబాద్ వస్తుంది, నారాయణపేట. ఈ 4 డిస్టిక్స్ కూడా మనకు కర్ణాటక బార్డర్లో ఉంటాయి అనమాట. ఇక నార్త్ ఈస్ట్ బార్డర్లో మనం చూస్తే ఛత్తీస్గఢ్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ అంటే ఇది నార్త్ ఈస్ట్ బార్డరు. ఓకే, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ ప్రాంతము. కాబట్టి అక్కడ మనకు ఇక్కడేంటి భద్రాద్రి, కొత్తగూడెం, అదేవిధంగా ములుగు డిస్టిక్స్. ఓకే, ఆ ప్రాంతం అంటే మంచిర్యాల బార్డర్ కాదు కానీ తెలంగాణ యొక్క ఈశాన్యం ప్రాంతం అంటే నార్త్ ఈస్ట్లో మంచిర్యాల డిస్టిక్ అనేది ఉన్నది. ఓకే, అదేవిధంగా దాని యొక్క పక్కన దాని వస్తుంది, దాని కింద భద్రాద్రి, కొత్తగూడెం వస్తుంది అనమాట. సో అట్లా అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈస్ట్ సరే. ఓకే, మనకి ఇట్లా వచ్చేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది. దానిలో నల్గొండ డిస్టిక్స్,
అదేవిధంగా నల్గొండ డిస్టిక్ సూర్యాపేట, ఖమ్మము, నాగర్ కర్నూలు అండ్ జోగులాంబ గద్వాలు. సో ఈ డిస్టిక్స్ అక్కడ బార్డర్ని షేర్ చేసుకుంటాయి అనమాట. సో ఇవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. దీని నుంచే క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏడబ్ల్యూ ఎగ్జామ్స్కి సంబంధించి అయితే వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, అదేవిధంగా మనకు ఉండేటువంటి జెన్కో ట్రాన్స్కో ఎగ్జామ్స్కి కూడా 20 మార్క్స్ ఉండేటువంటి జనరల్ స్టడీస్లో ఈ తెలంగాణ జాగ్రఫీ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఎక్స్ట్రీమ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఏరియా పాపులేషన్లో అయితే ఇక్కడ జాగ్రఫికల్ ఏరియా పరంగా వైశాల్యం పరంగా లార్జెస్ట్ ఏంటిది, స్మాలెస్ట్ ఏంటిది అనే దాని గురించి అడుగుతారు. అయితే జాగ్రఫికల్ ఏరియా లార్జెస్ట్ అనేది మనకు భద్రాద్రి కొత్తగూడెం ఉంటుంది. 7483 కిలోమీటర్ స్క్వేర్ చదరపు కిలోమీటర్లు కలిగి ఉంటుంది. ఓకే, అదేవిధంగా స్మాలెస్ట్ డిస్టిక్ వచ్చేసి జాగ్రఫీ పరంగా వైశాల్యం పరంగా మనకు వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది. జస్ట్ 217 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇంకా పాపులేషన్ పరంగా మనం ఇక్కడ చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారము హైదరాబాద్ హైయెస్ట్ జనాభాని కలిగి ఉన్నది 39.43 lakhs అనమాట. ఇంకా ములుగు డిస్టిక్స్ వచ్చేసి 2 లక్షలు, దాదాపు 2.5 లక్షల జనాభాని కలిగి ఉన్నదన్నమాట. ఇంకా పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక చదరపు కిలోమీటర్కి, ఒక కిలోమీటర్ స్క్వేర్కి ఎంత జనాభా నివసిస్తున్నారు అనే దాని గురించి చెప్పేదే పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత. హైదరాబాద్లో ఆఫ్కోర్స్ ఎక్కువ మంది ఉంటారు, 18,172 మంది పర్సన్స్ ఉన్నారు. ఇక ఆదిలాబాద్ అండ్ ములుగు డిస్ట్రిక్ట్స్లో మనకు దాదాపు 66 నుంచి 171 మంది నివసిస్తారు పర్ స్క్వేర్ కిలోమీటర్ అనమాట. ఇంకా లిటరసీ రేట్ వచ్చేసి మొత్తం లిటరసీ రేట్ వచ్చేసి దాదాపు 66% మనకు తెలంగాణ. సో అందులో ఎక్కువ హైయెస్ట్ పర్సెంట్ హైదరాబాద్లో ఉన్నది 83.25%. అదేవిధంగా జోగులాంబ గద్వాల్ అండ్ నారాయణపేటలో తక్కువ ఉన్నారు, 49.9% అనమాట. సో అవి కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వస్తే అడ్మినిస్ట్రేటివ్ డివిజన్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్, పరిపాలనా యంత్రాంగం అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, డివిజన్స్, మండల్స్, విలేజెస్ ఇవన్నీ కూడా. అయితే నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 33. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు 10 డిస్ట్రిక్ట్లే ఉండే. ఆ తర్వాత అక్టోబర్ 11, 2016 రోజున 21 కొత్త డిస్ట్రిక్ట్స్లను ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మనకు మొత్తం 31 డిస్ట్రిక్ట్స్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, అభివృద్ధి పరచడం కోసం, అంటే వెనుకబడిన డిస్ట్రిక్ట్స్లోనే ప్రాంతాలను అభివృద్ధి పరచడం కోసము మళ్ళీ ములుగు డిస్ట్రిక్ట్స్, నారాయణపేట డిస్ట్రిక్ట్స్ని మళ్ళీ చేర్చి 33 డిస్ట్రిక్ట్స్గా చేర్చడం అనేది జరిగిందనమాట. సో ఆ రకంగా మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇంకా ప్రజెంట్ నెంబర్ ఆఫ్ రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి 76 ఉన్నాయి. సో వాస్తవంగా 74 ఉండే, ఒక 2 ఎక్స్ట్రా చేయడం వల్ల 76 డిస్ట్రిక్ట్ రెవెన్యూ డివిజన్స్ అనేవి వచ్చినాయి అనమాట. ఇంకా రెవెన్యూ మండల్స్ వచ్చేసి మనకు 621 రెవెన్యూ మండల్స్ ఉన్నాయి. అయితే వీటిలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇవి నెంబర్లు మారుతూ ఉంటాయి. నేనైతే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నా, ఏమైనా మళ్ళీ చేంజెస్ ఉంటే కామెంట్లో నేను హైలైట్ చేసి పోస్ట్ చేస్తాను. అది కొంచెం అది మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఈ పార్ట్ మాత్రం మళ్ళీ ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. రెవెన్యూ విలేజెస్ వచ్చేసి 10,904 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, రెవెన్యూ విలేజెస్. ఇంకా లోకల్ బాడీస్ అండ్ పంచాయతీరాజ్ సిస్టమ్స్లో మనం చూస్తే జిల్లా పరిషత్ మొత్తం 32 జిల్లా పరిషత్లు ఉన్నాయి. అంటే మొత్తం 33 డిస్ట్రిక్ట్స్లకి 32 డిస్ట్రిక్ట్స్లకి మొత్తం 33 కంప్లీట్ డిస్ట్రిక్ట్స్లో 32 జిల్లా పరిషత్లు ఉన్నాయి. హైదరాబాద్ అయితే కంప్లీట్గా అర్బన్ పాపులేషన్ కాబట్టి, కంప్లీట్గా మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది కాబట్టి, అర్బనైజ్డ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ జిల్లా పరిషత్ అనేది లేదనమాట. అంటే మిగతా వరంగల్ డిస్ట్రిక్ట్స్లో అవి అర్బన్ ప్లేసెస్ అయినప్పటికీ, అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ అవి అయినప్పటికీ అట్లా ఉండేటువంటి వివిధ ఇతర భాగాల్లో మండల పరిషత్తులు ఉంటాయి కాబట్టి ఆ మండల పరిషత్తులు అన్ని కలుపుకొని ఒక జిల్లా పరిషత్ ఫామ్ అవుతుంది. సో ఆ రకంగా మండల ప్రజా పరిషత్తులు మొత్తం వచ్చేసి 569 ఉన్నాయి. గ్రామ పంచాయతీలు అంటే రెవెన్యూ గ్రామ పంచాయతీలు వేరు, గ్రామ పంచాయతీలు వేరు. రెవెన్యూ గ్రామ పంచాయతీలు 10,954. ఇంకా టోటల్ గ్రామ పంచాయతీలు వచ్చేసి 12,941 అనమాట. సో అది ఆ రకంగా. ఇక మున్సిపల్ కార్పొరేషన్స్ వచ్చేసి 13 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ వరంగల్, నిజామాబాదు, ఖమ్మము, ఇట్లా మొత్తం 13 ఉంటాయి అనమాట. ఇక మనకు వచ్చేసి పురపాలక సంఘాలు, మున్సిపాలిటీస్ వచ్చేసి మనకు 129 మున్సిపాలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒక కంటోన్మెంట్ బోర్డు ఉంది, అది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అని చెప్పేసి అంటాం అనమాట. అయితే ఈ కంటోన్మెంట్ బోర్డు అనేది మన అండర్ లేకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత అడ్మినిస్ట్రేషన్ చేయబడుతుంది అనమాట. అట్లా ఎమ్మెల్యే మాత్రం ఎన్నుకోబడతాడు, బట్ మిగతా పరిపాలన విభాగం అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. రైట్. సో ఇది దీనికి సంబంధించింది. కాకపోతే నేను ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా దీన్ని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను కరెక్ట్ అనుకున్నానో ఇది ఇచ్చాను, ఒకసారి దాన్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒకసారి. రైట్. ఇంకా 2011 సెన్సస్ పరంగా మనకు ఉన్నటువంటి గణాంకాలు, జిల్లాల వారీగా సమగ్ర పోలికల గురించి మనం ఇక్కడ చూస్తాము. టోటల్ పాపులేషను మనకు వచ్చేసి 3,50,00,000 అని చెప్పేసాను. అయితే హైయెస్ట్ హైదరాబాద్లో ఉన్నది, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నది, తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో
ఉన్నదన్నమాట. హైదరాబాద్లో మనం చూస్తే 39 లక్షలు, దాదాపు 39 లక్షల మంది నివసిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో 24 లక్షల మంది నివసిస్తున్నారు దాదాపు. ఓకే, రంగారెడ్డిలో కూడా 24 లక్షల మంది దాదాపుగా నివసిస్తున్నారు అనమాట. ఇంకా అత్యల్పంగా మనం చూస్తే ములుగు డిస్ట్రిక్ట్స్లో తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే అటవీ శాతం ఎక్కువ ఉన్నది, ట్రైబల్ జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం అనమాట అది, సరే డిస్టిక్ అనమాట. సో ఆ రకంగా మనకు తక్కువ పాపులేషన్ ఉంటుంది, అటవీ శాతం ఎక్కువ ఉన్నది, ఫారెస్ట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది మొత్తం భూభాగంలో, కాబట్టి ఆ రకంగా జనాభా తక్కువ. జయశంకర్ భూపాలపల్లి నెక్స్ట్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల 3వ స్థానంలో ఉన్నదన్నమాట. ఇంకా పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత గురించి వస్తే మొత్తం జనసాంద్రత వచ్చేసి 312 2011 జనాభా లెక్కల ప్రకారము. ఓకే, హైదరాబాద్ వచ్చేసి హైయెస్ట్లో ఉన్నది జనసాంద్రతలో 18,000, అంటే 1 కిలోమీటర్ స్క్వేర్కి 18,000 మంది నివసిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి 2,251 మంది నివసిస్తున్నారు. హనుమకొండలో 826 మంది నివసిస్తున్నారు. ములుగు డిస్ట్రిక్ట్స్లో చాలా తక్కువగా 35 మంది నివసిస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్లో 72 మంది నివసిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో 143 మంది నివసిస్తున్నారు. ఈ 3 కూడా ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలని మనం ఒకటి గమనించవచ్చు. అదేవిధంగా జాగ్రఫికల్ ఏరియా మొత్తం 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, సెకండ్ వచ్చేసి నల్గొండ, థర్డ్ వచ్చేసి నాగర్ కర్నూలు ఉంటుంది అనమాట. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం 7,483 స్క్వేర్ కిలోమీటర్స్తో హైయెస్ట్ జాగ్రఫికల్ ఏరియాని కలిగి ఉంది. నల్గొండ వచ్చేసి 7,222 స్క్వేర్ కిలోమీటర్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది. నాగర్ కర్నూలు వచ్చేసి 6,543 స్క్వేర్ కిలోమీటర్స్తో 3వ ప్లేస్లో ఉంది. ఇంకా తక్కువ జాగ్రఫికల్ ఏరియా వచ్చేసి హైదరాబాద్ అనేది 217 స్క్వేర్ కిలోమీటర్స్, మేడ్చల్ మల్కాజ్గిరి 1,084 స్క్వేర్ కిలోమీటర్స్, హనుమకొండ వచ్చేసి 1,309 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. సో ఇది దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ వస్తే లిటరసీ పరంగా అండ్ జెండర్ మ్యాట్రిక్స్ మనం ఇక్కడ చూస్తే, ఓకే, సో ఓవరాల్ లిటరసీ రేట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా 66.54% అనమాట, మొత్తం అక్షరాస్యత. ఇక హైయెస్ట్లో మనం చూస్తే హైదరాబాద్ ఉంటుంది, మేడ్చల్ మల్కాజ్గిరి ఉంటుంది, హనుమకొండ ఉంటుంది. ఓకే, ఈ 3 కూడా హైయెస్ట్ అక్షరాస్యతని కలిగి ఉన్నాయి. ఇక తక్కువలో మనం చూస్తే జోగులాంబ గద్వాలు, అదేవిధంగా నారాయణపేట ఉంటాయి. ఫస్ట్ జోగులాంబ గద్వాలు, ఆ తర్వాత నారాయణపేట. కొమరంభీం ఆసిఫాబాద్ తర్వాత స్థానంలో ఉన్నదన్నమాట. సెక్స్ రేషియో అంటే, ఓకే, సో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారనే దాని గురించి లెక్కనే మనం లింగ నిష్పత్తి అని చెప్పేసి అంటాం. కాబట్టి ఫర్ 1000 మేల్స్ 988 ఫీమేల్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట సెక్స్ రేషియో. అయితే హైయెస్ట్ ఎక్కువ సెక్స్ రేషియో కలిగి ఉన్నది నిర్మల్ డిస్టిక్. ఓకే, సో 1046, నిజామాబాద్ డిస్టిక్ 1044, జగిత్యాలు 1036. ఈ 3 కూడా పక్కపక్కన ఉండేటివి. ఓకే, ఇవన్నీ కూడా బాసరా జోన్లో ఉన్నటువంటి పక్కపక్కన డిస్టిక్స్ గమనించాలి, నార్త్ తెలంగాణలో. ఇక తక్కువలో మనం చూస్తే రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి, ఇవన్నీ కూడా అర్బనైజ్డ్ సిటీలు. ఇవన్నీ అక్షరాస్యత చూడండి, అక్షరాస్యత ఎక్కడైతే ఎక్కువ ఉన్నదో అక్కడ లింగ నిష్పత్తి తక్కువ ఉన్నది, గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే చైల్డ్ సెక్స్ రేషియో. ఓకే, ప్రతి 1000 మంది చిన్న పిల్లల పురుష పిల్లలకి ఎంతమంది స్త్రీలు ఉన్నారని చెప్పేసి. సో ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి ములుగు ఉంటుంది, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఉంటాయి. ఇవి 2 కూడా గిరిజన ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్ గుర్తించాలి. తక్కువలో మనకు వనపర్తి ఉంటుంది, అదేవిధంగా మెహబూబాబాద్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సోషల్, ఓకే, సామాజిక వర్గాలు, అదేవిధంగా పట్టణీకరణకు సంబంధించినటువంటి అంశం గురించి చివరిగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ మనం చూస్తే మొత్తం అర్బన్ పాపులేషన్ వచ్చేసి 38.8% ఉన్నది. తెలంగాణలో మొత్తం అర్బన్ పాపులేషన్ వచ్చేసి 38.8% ఉన్నది. ఓకే, సో అదేవిధంగా 1 సెకండ్. ఓకే, సో తెలంగాణలో మొత్తం అర్బన్ పాపులేషన్ వచ్చేసి 38.8% ఉన్నది. హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నది అర్బన్ పాపులేషన్, పట్టణ జనాభా శాతము. ఓకే, సో అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువ ఉన్నదన్నమాట. 100% అర్బనైజేషన్ కలిగినటువంటి ప్రాంతము హైదరాబాదు. ఓకే, అందుకనే మనకి ఇక్కడ మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్లు కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఉన్నాయి అన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే, ఓకే, అత్యల్పంగా అర్బన్ పాపులేషన్ కలిగి ఉన్నది ములుగు డిస్టిక్, నారాయణపేట. ఇవి కూడా కొంతవరకు గిరిజన ప్రాంతాలు అనుకోవచ్చు. షెడ్యూల్ కాస్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది మనకి ఇక్కడ. షెడ్యూల్ కులాల యొక్క శాతము 15.45%లో మంచిర్యాల ఫస్ట్ ఉంటుంది, కరీంనగర్ నెక్స్ట్ ఉంటుంది. ఆ తర్వాత అత్యల్పంగా కలిగి ఉన్న దానిలో మనకు హైదరాబాద్ ఉంటుంది అనమాట. ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ పర్సెంటేజ్లో మనకు మొత్తం పర్సెంటేజ్ ఏంటంటే 9.08%. ఓకే, సో మొత్తం ఎస్సీ పర్సెంటేజ్ ఏంటంటే 15.45%. టోటల్ ఎస్టీ పర్సెంటేజ్ ఏంటంటే 9.08%. సో అందులో మెహబూబాబాద్ హైయెస్ట్ పర్సెంటేజ్ని కలిగి ఉన్నది ఎస్టీస్కి. అదేవిధంగా తక్కువ ఎస్టీస్ హైదరాబాద్లో ఉన్నారనమాట. సో ఇదంతా కూడా దీనికి సంబంధించిన
ముఖ్యమైనటువంటి జాగ్రఫీ పరంగా. ఓకే. సో ఇంట్రడక్షన్ టు ద తెలంగాణ జాగ్రఫీలో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన